వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా. వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాలునాయక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులపై పెరిగిన దాడులు. హిందువులను కించపరిచే పోస్టు పెట్టిన ఎమ్మెల్యే పద్మావతి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల్లో మంచి విశ్వాసం ఏర్పడింది. జర్నలిజాన్ని అబాసుపాలి చేస్తే ఊరుకోం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ శర్మ. ఐడీఓసీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ వార్డుల్లో ఖాళీ స్థలాలను పరిశీలించారు. వార్డులోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తూ కావలసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొర్రా రామ్సింగ్ నాయక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వాళ్ళు వస్తున్నారా మొత్తం పని చేస్తున్నారని చాలా లేదు. వస్తున్నావా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో సోషల్ మీడియాలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టు చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు. తన భార్య తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆవుని డిస్ప్లే చేస్తూ మనం చూసే ఈ విషయం మీ అందరికీ కనవచ్చు. బక్రీద్ ఒక విషయం మీరు గమనించి ఉండాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే పదవిని స్వీకరించి మర్యాదలు తెలుపుతూ కొందరు నాయకులు ఏ విధంగా అయితే ఆవు బొమ్మని దాంట్లో డిస్ప్లే చేసిన విషయం ఇవాళ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిన. కొందరు నాయకులు ఇమీడియట్గా దాన్ని గమనించి క్షమాపణ చెప్పారు. మరియు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ పోస్టర్లో వాళ్ళ భార్య గుర్రని లేకపోతే గుర్రెపెట్టేల్ని లేకపోతే అటువంటి యానిమల్స్ని కుర్బానీ. మరి ఈ పోస్టర్లో నువ్వు ఆవుని పెట్టి ఏం తెలియజేయదలుచుకున్నావు అంటే ముస్లిం సోదరులకి మాకు పంచాయతీ పెట్టే. మరి ఈ పోస్టర్ ద్వారా మీకు ఏం అర్థమవుతుంది? ఇవాళ మతాల మధ్యల కుంపటి పెట్టే వ్యవహారం ఒక రాష్ట్ర మంత్రి, ఎక్స్ మంత్రి అయిన భార్య. సమావేశానికి చేసిన పాత్రిక మిత్రులందరికీ స్వాగతం. నిన్న జరిగిన సంఘటన గురించి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరుణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తన భార్య తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆవుని డిస్ప్లే చేస్తూ మనం చూసే ఈ విషయం మీ అందరికీ కనవచ్చు.
బక్రీద్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులో మంచి విశ్వాసం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు, జర్నలిస్టులకు హెల్త్ కార్డు విషయంలో గత ప్రభుత్వం అమలు జరగలేదని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి వాటిని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి సహకరిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అగ్రిడేషన్ కార్డు అందించాలనేదే ప్రభుత్వ ఆకాంక్షని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల్లో ఒక విశ్వాసమా, గత ప్రభుత్వము అమలు చేయలేకపోయిన అంశాల మీద ఈ ప్రభుత్వము అమలు చేస్తుందన్న భావన, వారు చేసిన ప్రకటనల మీద విశ్వాసంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇంటి సమస్య ప్రధానమైంది. రెండవది హెల్త్కు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన గత ప్రభుత్వం అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని భూపాల్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ ఏవో మహేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సెక్యూరిటీ లేదు, నేపాల్ లేదు, మైన్స్ లేదు. ఏడీ మైన్స్ వచ్చారు, ఎఫ్ఎస్సి అది వరదలు తహసీల్దార్ కట్టారు సార్. తహసీల్దార్ లీగ్లో ఓకే 100 కిలోవాట్ కెపాసిటీ. కానీ ఇప్పుడు మొత్తం సోలార్ లేదు. భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో 1,35 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనం, అదనపు తరగతి గదులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినులు, అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పలు తరగతి గదులను ప్రిన్సిపాల్, అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. విద్యార్థినులకు ఎమ్మెల్యే గండ్ర చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పెద్దలు అన్నారు, 4 గోడల మధ్యల మరి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి నేడు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, కేజీబీపీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా జ్యోతిరావు పులే ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్ అన్నీ కూడా పటిష్టపరచాలని, ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులను రాబోయే తరానికి మంచి విద్యావంతులుగా చేసి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే విధంగా ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుమారు ఒక 700 కోట్ల రూపాయలు విద్యా శాఖకే ఇచ్చి ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి హెచ్జిటి పోస్టులు కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, పీఈటీ కానీ, అదేవిధంగా హిందీ పండిట్, తెలుగు పండిట్ పోస్టులకు కానీ డిఎస్సి ఏర్పాటు చేసి ఖాళీలను నింపి ఈరోజు జూనియర్ కాలేజీలకు కానీ, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఖాళీలను నింపి ఈరోజు విద్యాశాఖలో ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనుక సోదరులారా, మీరు ఒకటి చూడండి, గత 10-20 సంవత్సరాల నుంచి గతంలో పాలకులు ఈ రాష్ట్రాన్ని ఏలారు.
మనం ఈరోజు 12వ తారీఖు జూన్, ఇదే నెల జూన్ 12వ తారీఖు మనకు పాఠశాలలు ప్రారంభమైనాయి. ప్రారంభానికంటే ముందే మేము ఎమ్మెల్యేలము మాకిచ్చినటువంటి నిధులలో సుమారు 3 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మేము పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా మా ఆడబిడ్డల పేరు మీద విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాష్రూమ్స్ లేకున్నా, ఫ్లోరింగ్ లేకున్నా, డోర్స్ లేకున్నా, విండోస్ లేకున్నా, వాటర్ ప్లాంట్ ఇక పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కొండవారిపల్లి గ్రామ ప్రజలు బోనాలు చెల్లించి గంగమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న మా కోరికలు నెరవేరిన శుభ సందర్భాన గంగమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగభూషణం నాయుడు, వెంకటరామరెడ్డి, రంగరాజు, కిష్టప్ప, నాగేష్, నరసింహులు, శ్రీనివాసులు, చంద్ర, గంగులప్ప, కిషోర్, వరదప్ప, మంజునాథ్ రెడ్డి, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తీసాను పిల్లలు తీసుకుంటా తీసినాలే చాలే ఇంకా వీడియో తీసాను వీడియో టీవీలో వస్తుందంట, అందుకు తీసుకో. ఆడోళ్ళని తిప్ప ఫస్ట్ అట్లా అందరిది వస్తాయి, అందరిది వస్తాయి, ప్రతి ఒక్కరు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా, వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాలునాయక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులపై పెరిగిన దాడులు, హిందువులను కించపరిచే పోస్టు పెట్టిన ఎమ్మెల్యే పద్మావతి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల్లో మంచి విశ్వాసం ఏర్పడింది. జర్నలిజాన్ని అబాసుపాలు చేస్తే ఊరుకోం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ శర్మ. ఐడీఓసీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.